ఎడిటోరియల్. సో ఈ ఎడిటోరియల్లోకి వచ్చేసరికి మనం ది హిందూ న్యూస్ పేపర్ కానీ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ నమస్తే తెలంగాణ కానీ ఇలాంటి న్యూస్ పేపర్స్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ఎడిటోరియల్స్ తీసుకొని క్లియర్గా అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా మనకి అనాలిసిస్ ఉంటుంది ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఆన్సర్ రైటింగ్లో కానీ అలాగే వీటిల్లో నుంచి మనం ఎక్కువగా ఆబ్జెక్టివ్ పేపర్స్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా అనలైజ్ చేసి క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో. సి ఫస్ట్ వన్ MPLADS ఇట్స్ సస్పెన్షన్ అండ్ వై ఇట్ మస్ట్ గో. సో ఈ ఆర్టికల్లో ఈ ఆథర్ యొక్క వ్యూ ఏంటంటే MPLADS పథకాన్ని ఇప్పుడు 2 సంవత్సరాల పాటు మన భారతదేశంలో క్యాన్సిల్ చేశారు. సో ఈ సస్పెన్షన్ని ఈయన సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆర్టికల్లో. అలాగే ఇది 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం లేదు. 2 సంవత్సరాల తర్వాత కూడా ఇది కంటిన్యూస్గా ఇది సస్పెండ్ చేయాలి ఈ పథకాన్ని. ఈ పథకం అసలు భారతదేశానికి అవసరం లేదనేది ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ MPLADS పథకం అంటే ఏంటి? MPLADS, ఈ MPLADS దీని యొక్క ఫుల్ ఫామ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంట. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో దీన్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తుందంటే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఉండేటువంటి ఎంపీలకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలకి 5 కోట్ల రూపాయలు ఈ పథకం కింద నిధులు ఇస్తుంది. సో ఈ 5 కోట్ల రూపాయలని ఎంపీస్ వాళ్ళు ఏదైతే కాన్స్టిట్యూషన్లోంచి ఎన్నుకోబడి ఉంటారో సో వాళ్ళ యొక్క రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అయితే వాళ్ళు లోక్సభకి ఎన్నుకోబడి ఉంటారో ఆ కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్మెంట్ కోసంగా ఆ నిధుల్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే రాజ్యసభ సభ్యులైతే ఆ రాజ్యసభ సభ్యులు ఏ రాష్ట్రం నుంచి అయితే ఎన్నుకోబడతారో ఆ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద వచ్చేటువంటి 5 కోట్ల రూపాయలను ఉపయోగించి అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అయితే రీసెంట్గా మనం చూస్తే ఈ COVID-19 మహమ్మారి కారణంగా మన భారతదేశంలో ఎంపీల యొక్క శాలరీస్ 30% కట్ చేశారు. దాంతో పాటుగా ఈ MPLADS పథకాన్ని కూడా 2 సంవత్సరాల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ MPLADS పథకాన్ని 2 సంవత్సరాల పాటు క్యాన్సిల్ చేయడం ఏదైతే ఉందో దీన్ని ఈ ఆథర్ ఈ ఎడిటోరియల్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇది పూర్తిగా సస్పెండ్ చేయాలి, ఈ పథకాన్ని రద్దు చేయాలనేది కూడా ఈ ఆథర్ దీంట్లో చెప్తున్నారు. సో అయితే ఎందుకు దీన్ని రద్దు చేయాలి అనే దానికి రీజన్స్ కూడా ఈయన చెప్తున్నారు. సో దానికి మొదటి రీజన్ వచ్చేసరికి ది స్కీమ్ వైలేట్స్ వన్ ఆఫ్ ది కార్డియల్ ప్రిన్సిపల్స్ విచ్ త్రూ నాట్ స్పెసిఫికల్లీ రిటన్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ permits the center the entire constitution separation of powers. Simply put, this scheme in effect gives an executive function to legislators treated legislature. So this is the most important one. సో యాక్చువల్గా మన భారతదేశంలో ఇక్కడ ఈ స్కీమ్స్ ఏదైనా ఒక పథకాన్ని వాటిని తీసుకొచ్చినా వాటిని ఎగ్జిక్యూట్ చేసేది ఎగ్జిక్యూటర్స్. సో ఎగ్జిక్యూటర్స్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటర్స్ అంటే మనకి మినిస్ట్రీస్ కానీ అలాగే వేరే వేరే IAS అధికారులు కానీ వీళ్ళు ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా కూడా ఎగ్జిక్యూటర్స్. సో బట్ ఈ నిధులు ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు? ఈ నిధులు ఇచ్చేది ఎంపీలకి. ఎంపీలు ఎవరు? వీళ్ళు లెజిస్లేటర్స్. ఎంపీలు లెజిస్లేటర్స్. సో మన భారత రాజ్యాంగంలో ప్రకారంగా మనకి యాక్చువల్గా వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయవలసింది ఎగ్జిక్యూటర్స్. బట్ ఇక్కడ ఇది ఇచ్చింది ఎవరికి? ఎంపీలకి ఇచ్చారు, లెజిస్లేటర్స్కి ఇచ్చారు. సో కాబట్టి ఇది యాక్చువల్గా మన భారత రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తుంది ఈ పథకం అనేది ఈయన యొక్క మొదటి ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. సో కాబట్టి ఈ పథకం అనేది అసలు ఎంపీలకి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అనేది ఈయన యొక్క పాయింట్. సో ఇది ఒకటి. సో ఎంపీస్ ఓన్లీ
recommended projects, but the final choice and implementation of that rests with the district magistrate authorities. సో కాబట్టి ఇక్కడ ఎంపీలు ఏదైనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని రికమెండ్ చేయడం అంతవరకే తమ యొక్క పాత్ర ఉండాలి. సో రిమైనింగ్ ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, సో దాన్ని ఓవరాల్గా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కానీ మొత్తం కూడా డిస్ట్రిక్ట్ అథారిటీస్ కింద ఉండాలి, డిస్ట్రిక్ట్ అధికారులు, జిల్లా అధికారుల చేతుల్లో ఉండాలనేది ఈయన చెప్పేటువంటి అంశం అండి. సో ఇది మొదటి పాయింట్. సో తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క అబ్జర్వేషన్స్ కూడా ఈయన చెప్తున్నారు. సో ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా దీని గురించి చాలా డిజైన్డ్గా ఈ పథకం ఉంది, సరిగ్గా ఈ పథకం ఇంప్లిమెంట్ అవ్వట్లేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఈయన చెప్తున్నారు. సో అంటే ఇక్కడ వచ్చేటువంటి ఫండ్స్ మొత్తం కూడా సరిగ్గా యూజ్ అవ్వట్లేదు, ఈ 5 కోట్ల రూపాయలు సరిగ్గా అక్కడ డెవలప్మెంట్ చేయడానికి, లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసంగా సరిగ్గా యూజ్ చేయట్లేదు అనేది కాగ్ చెప్పిందని కూడా ఈయన చెప్పినటువంటి అంశం. సో మరొకటి వచ్చేసి ఓవరాల్గా ఈ ఫండ్స్ యూటిలైజేషన్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి, సో సక్రమంగా వీటిని ఉపయోగించట్లేదు అనేది చెప్పారు. సో కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకొని వీటి ప్రకారంగా ఈ ఎంపీఎల్ఏడిస్ పథకాన్ని 2 సంవత్సరాలు సస్పెండ్ చేయడమే కాదు, దీన్ని పూర్తిగా సస్పెండ్ చేయాలనేది, పూర్తిగా ఈ పథకాన్ని అబాలిష్ చేయాలనేది ఈయన యొక్క ఉద్దేశం అండి. సో ఎంపీఎల్ఏడిస్ పథకానికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. తర్వాత ఆఫ్ కోర్స్ అనేది ఇది యాక్చువల్గా కావేరీ వాటర్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ అండి, కావేరీ వాటర్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్. సో మనకి కావేరీ వాటర్కి వీటికి కావేరీ వాటర్ మధ్యలో వచ్చేటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ప్యూట్స్ని వీటిని సాల్వ్ చేయడానికి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. దీనికోసంగా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. సో అయితే మనకి 2019 సంవత్సరంలో 17వ లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత జలశక్తి అనేటువంటి కొత్త మంత్రిత్వ శాఖని మన భారతదేశంలో తీసుకొచ్చారు. జలశక్తి అనేది కొత్త మంత్రిత్వ శాఖ. సో ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఇండిపెండెంట్ బాడీ. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఇండిపెండెంట్ బాడీ. సో దీన్ని ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ కింద చేర్చాలనేది ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ అండి. ఓకే, సో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని ఈ విధంగా జలశక్తి మంత్రిత్వ శాఖ కిందకి తీసుకురావాలనేది ప్రస్తుత ప్రపోజల్. సో ఈ ప్రపోజల్ వలన చాలామంది తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కానీ, కేరళలో కానీ, సో వీళ్ళంతా రైతులు ఆందోళనలకి గురవుతున్నారు. సో ఎందుకంటే ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ కిందకి ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని తీసుకొచ్చినప్పుడు ఇది పూర్తిగా పొలిటికల్ అవుతుంది, ఈ వాటర్ షేరింగ్ కానీ వాటర్ మొత్తం కూడా పొలిటికల్గా వెళ్తుందని చెప్పేసి ఆందోళన చెందుతున్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో అయితే మనం ఇక్కడ ముఖ్యంగా జలశక్తి మంత్రిత్వ శాఖని మన భారతదేశంలో తీసుకొచ్చినారు. దిస్ ఈస్ ఇంపార్టెంట్ వన్. సో గజేంద్ర సింగ్ చౌహాన్ మన భారతదేశం యొక్క మొట్టమొదటి జలశక్తి మంత్రి. అండ్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అసలు ఇది ఏం చేస్తుంది, దీని యొక్క ముఖ్య ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ ఉండేది ఇంతకుముందు, యాక్చువల్గా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ ఉండేది, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ పథకం, వాటర్ నీటి నిర్వహణ పథకం అంట. సో దీని కింద కేంద్ర ప్రభుత్వము ఒక బాడీని తీసుకురావడం జరిగింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. దీన్ని కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం, కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద దీంట్లో ఒక చైర్మన్ ఉంటారండి, దీనికి ఒక చైర్మన్ ఉంటారు, అలాగే ఒక సెక్రటరీ ఉంటారు, దీంట్లో ఒక సెక్రటరీ ఉంటారు. అండ్ దెన్ దీంట్లో 8 మంది సభ్యులు ఉంటారు, 8 మంది సభ్యులు ఉంటారు. సో 8 మంది సభ్యుల్ని తీసుకుంటే ఈ 8 మంది సభ్యుల్లో 2 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, 2 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, అండ్ 2 వచ్చేసి పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. ఈ 2 పార్ట్ టైం మెంబర్స్ కేంద్రం నుంచి నియమితులైనటువంటి వాళ్ళు ఉంటారు. కేంద్రం 2 పార్ట్ టైం మెంబర్స్ నియమిస్తారు. అలాగే 4 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు మళ్ళీ దీంట్లో. ఈ 4 పార్ట్ టైం మెంబర్స్ని మాత్రం ఈ దీనికి సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి నియమించడం జరుగుతుంది. సో కాబట్టి 2 వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి ఫుల్ టైం మెంబర్స్, 2 వచ్చేసి పార్ట్ టైం మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది, అండ్ 4 పార్ట్ టైం మెంబర్స్ రాష్ట్రాల నుంచి నియమించబడతారు. సో ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుందండి, ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ విధంగా దీంట్లో ఉంటారు. అయితే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి?
సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఈ కావేరీ వాటర్ ఏదైతే ఉందో ఈ కావేరీ వాటర్ని సెక్యూర్గా ఇంప్లిమెంట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ వాటర్ని స్టోరేజ్ చేయడం కానీ, సో దాన్ని ఓవరాల్గా ఈ రాష్ట్రాలకి కేటాయించడం కానీ, సో దానికి రెగ్యులేట్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ, వీటన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క డెసిజన్ కూడా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ తీసుకుంటుంది. సో ఈ కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ ఈ రాష్ట్రాలకి ఓవరాల్గా ఏ విధంగా వాటర్ని సరిగ్గా ఉపయోగించాలి, తక్కువ వాటర్ ఏ విధంగా ఉపయోగించాలి, ఎఫిషియన్సీగా ఏ విధంగా వాటర్ ఉపయోగించాలనే దానికి సంబంధించి కూడా వీటికి ఇది అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసంగా మైక్రో ఇరిగేషన్ తీసుకురావాలని చెప్పేసి మైక్రో ఇరిగేషన్ చేయాలని ఆ రాష్ట్రాలకి అడ్వైస్ చేయడం కానీ, సో అలాగే క్రాపింగ్ ప్యాటర్న్స్ను చేంజ్ చేయాలనేది చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాయి. సో అంటే ఓవరాల్గా వాటర్ని సేవ్ చేయడం కోసంగా దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకోవాలనేది ఇది సూచిస్తుంది. అలాగే ఓవరాల్గా సంవత్సరానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా వాటర్ కేటాయించారు, ఏ విధంగా వాటర్ యూస్ చేస్తారు, వీటికి సంబంధించిన రిపోర్ట్ని కూడా ఇది తయారు చేస్తుంది. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పని ఏంటంటే ఇక్కడ ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి కావేరీ వాటర్ మేనేజ్మెంట్, కావేరీ వాటర్ అనేది మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం, అలాగే కేరళ రాష్ట్రం, అండ్ దెన్ కర్ణాటక రాష్ట్రం అండ్ పుదుచ్చేరి. సో వీటికి ఈ కావేరీ వాటర్ అనేది షేరింగ్ ఉంటుంది. ఈ రాష్ట్రాలకి ఈ వాటర్ అనేది షేరింగ్ ఉంటుంది. సో దీనికోసంగా ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. వీటికి సక్రమంగా వాటిని షేర్ చేయడం కోసంగా, వీటి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడం కోసంగా, వీటి కోసంగా. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 2 crore రూపీస్ ఇస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని రన్ చేయడం కోసంగా 2 crore రూపీస్ ఇస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని జలశక్తి మంత్రిత్వ శాఖ కింద ఉంచాలనేది ప్రపోజల్. సో దానికి సంబంధించి ఆ ప్రపోజల్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఇది. సో అలాగే మనకి ఈ కావేరీ నది మీద ఒక ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి కర్ణాటక రాష్ట్రం దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా చేయడం జరిగింది. ఈ కర్ణాటక రాష్ట్రం చేసినటువంటి ప్రపోజల్ కావేరీ నది మీద నిర్మించాలనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ పేరు మేకెదాతు ప్రాజెక్ట్. మేకెదాతు ప్రాజెక్ట్. సో ఈ మేకెదాతు ప్రాజెక్ట్ కర్ణాటక ఈ విధంగా కావేరీ నది మీద నిర్మించాలనుకుంటుంది. సో ఈ మేకెదాతు ప్రాజెక్ట్ అనేది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఈ మేకెదాతు ప్రాజెక్టు నిర్మించి కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ నగరం బెంగళూరు కానీ, అలాగే కర్ణాటక రాష్ట్రం అటువంటి రామ్నగర్ జిల్లా కానీ వీటికి తాగునీటిని అందించాలనేది దీని యొక్క ఉద్దేశం. దాంతో పాటుగా దీంట్లో నుంచి ఈ విధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేయాలి. రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్యుత్ కావాలంటే విద్యుత్తుని మొత్తాన్ని కూడా అది చేరుకోవాలంటే ఈ విధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ నిర్మించాలనేది దీని యొక్క ప్రపోజల్. సో బట్ దీన్ని తమిళనాడు రాష్ట్రం, పుదుచ్చేరి ఇవి ఎక్కువగా అపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. కర్ణాటక రాష్ట్రం మేకెదాతు ప్రాజెక్ట్ ఇది కావేరీ నది మీద నిర్మించాలని చెప్పేసి పెట్టినటువంటి ప్రపోజల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎడిటోరియల్. సో నెక్స్ట్, కెన్ ఆయిల్ ఫ్రైడ్ ఎకానమీ గో గ్రీన్? సో దిస్ ఈస్ అ ఇంపార్టెంట్ వన్ ప్రజెంట్ మన ప్రపంచవ్యాప్తంగా. సో ప్రస్తుతం మన భారతదేశాన్ని తీసుకుంటే మన భారతదేశంలో 2020 దీనికి సంబంధించి మార్చ్ 24వ తేదీ నుంచి లాక్డౌన్ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ విధంగా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మన భారతదేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా స్టాప్ చేయడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మన భారతదేశంలో ఎక్కడా కూడా తిరగట్లేదు. అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా మన భారతదేశంలో ఆఫ్ చేశారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేశారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేశారు. సో అలాగే ప్రతి ఒక్క సిటిజన్ భారతీయుల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఇళ్లలోనే ఉండాలి అని చెప్పేసి దానికి నిషేధం విధించడం జరిగింది. సో కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం లేదు. సో ఈ విధంగా ఏమవుతుంది, వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. వెహికల్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అంటే మనం ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. సో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ కర్బన ఉద్గారాలు ఎక్కువగా మన వాతావరణంలోకి రిలీజ్ అవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, రీసెంట్గా మన భారతదేశంలోనే పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గింది. వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ చాలా వరకు తగ్గింది. సో ఈ వెహికల్స్ ఏమి యూజ్ చేస్తే ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేసిన పెట్రోల్, డీజిల్. సో ఈ పెట్రోల్, డీజిల్లో నుంచి ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ మన వాతావరణంలోకి రిలీజ్ అవుతున్నాయి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవడం వలన ఇవి మన వాతావరణ యావరేజ్ టెంపరేచర్ని పెంచుతున్నాయి. సో దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ విధంగా యావరేజ్ టెంపరేచర్ పెరగడానికి సో గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతున్నాయి. సో దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా జరుగుతుంది.
సో అయితే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా స్టాప్ చేయడం వల్ల లాక్డౌన్ పాటించడం వలన చాలా వరకు కాలుష్యం తగ్గింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉత్పత్తి చేసి అవి మాత్రం చాలా లాసెస్లోకి వెళ్తున్నాయి. సో అయితే ఇక్కడ ఈ ఆయిల్ని ఇప్పుడు ఫ్రై చేయడం వలన ఎకానమీ అనేది గ్రీన్గా అవుతుందా, ఎకానమీ అనేది గ్రీన్గా అవుతుందా అనేది దీనికి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఓవరాల్గా ఆథర్ ఏం చెప్పారంటే, సో ప్రజెంట్ అయితే ఎకానమీ గ్రీన్గా ఉంది, పొల్యూషన్ అనేది తగ్గింది ఈ విధంగా వెహికల్స్ వీటిని యూజ్ చేయకపోవడం వల్ల. కానీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ఎత్తేస్తారో లాక్డౌన్ ఎత్తేసిన టైం నుంచి యాజ్ యూజువల్గా మరలా ఇది గ్రీన్ ఎకానమీ నుంచి మరలా మారుతుంది. సో తప్పనిసరిగా పొల్యూషన్ అనేది పెరుగుతుంది అనేది ఈ ఆర్టికల్లో చెప్పినటువంటి అంశం. సో కాబట్టి ఈ విధంగా ఇది ఓవరాల్గా ఒపెక్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఒపెక్ కానీ అదేవిధంగా సౌదీ అరేబియా అమెరికా దేశానికి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ కానీ ఆయిల్కి వీటికి సంబంధించింది ఇది కూడా క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. యూ కెన్ ఫాలో. సో ఇది మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నటువంటి ఆర్టికల్. ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ అండి. సో కెన్ ఆయిల్ ఫ్రైడ్ ఎకానమీ గో గ్రీన్. సో ఇది ఎకానమీలో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ఆల్సో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నటువంటి ఎడిటోరియల్. డొమిసైల్ రూల్స్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి డొమిసైల్ రూల్స్ అంటే ఏంటి? డొమిసైల్ రూల్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో డొమిసైల్ రూల్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే ఇంతకుముందు ఇది రాష్ట్రం, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 2 స్పెషల్ ఆర్టికల్స్ ఉండేవండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. వాటిలో ఒకటి వచ్చేసి ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 వలన జమ్మూ కాశ్మీర్కి మన భారత రాజ్యం నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించడం. సో స్వయం ప్రతిపత్తి కల్పించడం వల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సపరేట్ రాజ్యాంగం ఉండేది, మన భారత రాజ్యాంగం కాకుండా సపరేట్ వాళ్ళకి ఫ్లాగ్ ఉండేది, సపరేట్ సిటిజన్షిప్ ఉండేది, మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ కాకుండా. అంటే సపరేట్ కంట్రీగా ఆల్మోస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేది మన భారతదేశంలో. సో జస్ట్ సెంట్రల్ పవర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, మిలిటరీ ఇలాంటివి తప్ప ప్రతి ఒక్కటి కూడా స్టేట్ ఆర్గనైజ్ చేసేది. సో స్టేట్ పర్మిషన్ లేకుండా ఏవి కూడా చేయలేనటువంటి పరిస్థితి. సో అలాగే మరొక ఆర్టికల్ 35A. ఆర్టికల్ 35A మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో ఉండేటువంటి ఆర్టికల్ 35A. సో ఈ ఆర్టికల్ 35A ఏంటంటే మనకి భారతదేశంలో భారత పౌరులు ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే నివసించేదానికి వాళ్ళు అక్కడ హౌసెస్ ఏర్పాటు చేసుకోవడానికి, శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఉంటుంది. సో మనకి ఆంక్షలు అనేవి ఉండవు. బట్ ఇవి యాక్చువల్గా కొన్ని ఆంక్షలు కూడా ఉంటాయి. ట్రైబల్ ఏరియాస్లో ఇలాంటివి అలౌ చేయరు. అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వస్తే ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఇది అలౌ లేదు. ఈ ఆర్టికల్ 35A ప్రకారంగా ఎవరు కూడా బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆ రాష్ట్రంలో నివాసాలని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ రాష్ట్రంలో స్థలాల్ని కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. ఆ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ఆ సంక్షేమ పథకాన్ని పొందేదానికి అర్హత లేదు. సో అయితే ఈ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aని ఈ రెండింటినీ కూడా మన భారత రాజ్యాంగం నుంచి 2019 ఆగస్టు 5వ తేదీన రద్దు చేయడం జరిగింది. సో రద్దు చేసి ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. ఆ హోదాని, రాష్ట్ర హోదా తీసేసి కేంద్రపాలిత ప్రాంత హోదాని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. సో అయితే ఇప్పుడు ఓవరాల్గా ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో డొమిసైల్ రూల్స్ తీసుకొస్తున్నారు. ఈ డొమిసైల్ రూల్స్ ఇంతకు ముందు లేవు, ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో డొమిసైల్ రూల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని అనుకోండి. సో నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక జాబ్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జాబ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నాకు పర్మనెంట్ హౌస్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో నాకు పర్మనెంట్ హౌస్ లేదు. సో అలాంటప్పుడు నేను ఏమవుతానంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి డొమిసైల్ పర్సన్ అవుతాం. తెలంగాణ రాష్ట్రంలో డొమిసైల్ పర్సన్ అవుతాం. సో దీన్ని డొమిసైల్ రూల్స్ అంటాం. సో ఇంతకుముందు దీంట్లో లేదు కాబట్టి ఈ విధంగా ఇక్కడ పర్మనెంట్ హౌస్ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో డొమిసైల్ అవుతారు. సో కాబట్టి ఈ విధంగా మనకి డొమిసైల్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఈ డొమిసైల్ రూల్స్ ఇప్పుడు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో లేవు కాబట్టి ఈ డొమిసైల్ రూల్స్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా మన భారతదేశం యొక్క హోంశాఖ కొత్త రూల్స్ తీసుకురావడం జరుగుతుంది.
ఓకే. సో కొత్త రూల్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. సో కొత్త రూల్స్ తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రైట్. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. సో ఈ డొమిసైల్ రూల్స్ తీసుకొస్తుంటే ఈ డొమిసైల్ రూల్స్ అనేవి ఈ డొమిసైల్ రూల్స్ అనేవి కొత్తగా తీసుకొస్తున్నారు. సో దీంట్లో మొదటి డొమిసైల్ రూల్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మొదటి డొమిసైల్ రూల్స్ ద్వారా ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి ఏవైతే జాబ్స్ ఉంటాయో దిస్ ఈజ్ లెవెల్ 4కి సంబంధించిన జాబ్స్. అంటే లెవెల్ 4 జాబ్స్ అంటే వాళ్ళ యొక్క బేస్ పే తీసుకుంటే బేస్ పే వచ్చేసి పే స్కేలు 25,500 కంటే బిలో ఉంటుంది. సో ఇలాంటి వారికి డొమిసైల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది మొదటిగా. సో తర్వాత సెకండ్ ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు డొమిసైల్ స్టేటస్కి సంబంధించి. ఈ సెకండ్ ఆర్డర్ ప్రకారంగా లెవెల్ 4 పోస్టులు కూడా ఓవరాల్గా ఇక్కడ అలౌ చేయడం జరిగిందండి. సో కాబట్టి వీళ్ళు ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటిని కూడా తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఇది అలౌ లేదు. సో ఇది ఇప్పుడు డొమిసైల్ రూల్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ డొమిసైల్ రూల్స్ రిలీజ్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. సో ఇది అనేది యాక్చువల్గా డొమిసైల్ రూల్స్ అనేవి జమ్మూ కాశ్మీర్లో ఓల్డ్ వైన్ ఈ న్యూ పోర్టల్ అనేది ఈ ఆథర్ చేసినటువంటి అంశం. ఇది ఆథర్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కమెంట్. ఓకే. సో డొమిసైల్ స్టేట్ ఈస్ ద స్టేట్ which you are residing continuously for a period of last 5 years. సో కాబట్టి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి బట్ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ చేస్తున్నా, అక్కడ పర్మనెంట్ హౌస్ లేకుండా లాస్ట్ 5 years అక్కడే నేను నివసిస్తున్నా. సో అలాంటప్పుడు రైట్. సో పర్మనెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నా. సో అలాంటప్పుడు పర్మనెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ నివసిస్తున్నప్పుడు నేను ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తినైనా సో ఈ రాష్ట్రానికి డొమిసైల్ పర్సన్గా నిర్ణయిస్తారు. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి. సో యూ కెన్ ఫాలో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్. సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ సమ్ ఎడిటోరియల్స్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఈ యూట్యూబ్ ఛానల్ని బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మన తెలుగు ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ కామెంట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద బిలో కామెంట్ సెక్షన్. సో అండ్ దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. సో ఎడిటోరియల్స్ మీరు తప్పనిసరిగా నేను అక్కడ ఏ పేపర్లోంచి ఎడిటోరియల్ తీసుకున్నాను అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా చదవండి ఎడిటోరియల్ మొత్తం కూడా చదవడం ఇంపార్టెంట్ అండి. సో ఐ విల్ ట్రై టు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను త్వరలోనే. సో అది కూడా ఉంది. సో బట్ తప్పనిసరిగా ఎడిటోరియల్స్ అయితే మీరు తీసుకొని చదవడానికి ట్రై చేయండి. సో మీరు ఆ ఎడిటోరియల్ పూర్తిగా చదివినప్పుడే మీకు ఓవరాల్గా అర్థమవుతుందండి. ఓకే. ఇస్ దర్ ఎనీ క్వశ్చన్స్? So guys, NCERT books. So NCERT books నేను ఆల్రెడీ ఇచ్చినాను. NCERT books available in Telugu also, right? So is there any institute publishing Telugu NCERT books? సో ఎన్సీఆర్టీస్ కూడా మార్కెట్లో తెలుగులో అవైలబుల్ ఉన్నాయండి. బట్ ఎగ్జాక్ట్గా ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనేది. సో ఐ విల్ నేను ఒకసారి కనుక్కొని నీకు పూర్తిగా చెప్తాను మీకు అది. సో మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ద్వారా. సో మీకు ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి కొంతమంది ఇచ్చున్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో తప్పనిసరిగా ఎన్సీఆర్టీ చదవాలండి, ఎన్సీఆర్టీ చదవాలి. అందుకే మనం ఎన్సీఆర్టీ బేస్డ్ మీద టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది, జనరల్ స్టడీస్. సో దీంట్లో కూడా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూ కెన్ ఫాలో దట్. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ నేను చెప్తాను. సో మనకి కొంత ఎక్కువ టైం మీకు టెస్ట్ చేసి ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ అండ్ ఐ విల్ టెల్ యూ. సో మీకు అకాడమీలో ప్రజెంట్ పాలిటీ క్లాసెస్ అయితే ఎవ్రీడే 9:30 PM కంటిన్యూ అవుతున్నాయి. మీరు వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే. Thank you very much. Thank you all of you.